కాశీ విశ్వనాథ్ మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుని పరీక్షించడానికి యమధర్మరాజు యక్ష రూపంలో దర్శనమిస్తాడు. అప్పుడు అడిగినటువంటి 72 యక్ష ప్రశ్నలు. సూర్యుని ఉదయింపచేయువారు ఎవరు? బ్రహ్మ. సూర్యుని చుట్టూ తిరుగువారు ఎవరు? దేవతలు. సూర్యుని అస్తమింపచేయునది ఎవరు? ధర్మం. సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు? సత్యం. మానవుడు దేని వల్ల సూత్రుడగును? వేదం. దేని వలన మహత్తును పొందగలడు? తపస్సు. మానవునికి సహాయపడేది ఏది? ధైర్యం. మానవుడు దేని వలన బుద్ధిమంతుడవుతాడు? పెద్దలను సేవించడం వలన. మానవుడు మానవత్వం ఎట్లు పొందగలడు? పురాణ అధ్యయనం వలన. మానవునికి సాధువుల పట్ల ఎట్లు సంభవిస్తాడు? తపస్సు వలన. మానవుడు మనుష్యుడు ఎప్పుడు అవుతాడు? మృత్యు భయము నుండి బయటకు వస్తే. జీవన్ముక్తుడు ఎవరు? దేవతలకు అతిథులకు మృత్యు కార్యములు చేయవాడు. భూమి కంటే భారమైనదేమిటి? జనని. ఆకాశం కంటే పొడవైనదేమిటి? తండ్రి. గాలి కంటే వేగమైనదేమిటి? మనసు. మానవుని సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరుల పట్ల సేవ చేసినప్పుడు. తృణం అంటే ఏమిటి? చింత లేకుండా ఉండటం. నిద్రలో కూడా కన్ను మూయనిదేమిటి? చాప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్ర విద్యలు చేసినప్పుడు. రాజ్యాధినేతను సజ్జనత్వం ఎలా పొందుతుంది? యజ్ఞం చేయడం వల్ల. జన్మించయు ప్రాణము లేనిది గ్రుడ్డు. రూపం ఉన్న హృదయం లేనిది రాయి. మానవుడికి దుర్జత్వం ఎలా వస్తుంది? శరణు పొందిన వారిని రక్షించకపోవడం వల్ల. ఎల్లప్పుడూ వేగం కలిగినదేమిటి? నది. రైతుకు ఏది ముఖ్యం? వాన. బాటసారికి ఏది ముఖ్యం? స్వార్థం లేకుండా ఉండటం. ధర్మానికి ఆధారం ఏమిటి? దయా దాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయమేది? దానం. దేవలోకానికి దారి ఏది? సత్యం. సుఖానికి ఆధారం ఏది? శీలం. మనిషికి దైవిక బంధువు ఎవరు? భర్త భార్య. మనిషికి ఆత్మ ఎవరు? కుమారులు. మానవునకు జీవనాధారం ఏది? మేఘం. మనిషికి దేని వలన సంతతించును? దానం వలన. లాభాలలో గొప్పది ఏది? ఆరోగ్యము. సుఖాలలో గొప్పది ఏది? సంతోషం. ధర్మాలలో ఉత్తమమైనది ఏది? అహింస. దీనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది. మనసును. ఎవరితో సంధి శిథిలమవదు? సజ్జనులతో. ఎల్లప్పుడూ తృప్తి పడియునదేది? యోగ కర్మ. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు. అన్నోదకాలు దేని వల్ల ఉద్భవిస్తాయి? భూమి ఆకాశం. లోకాన్ని కప్పి ఉన్నదేమిటి? అజ్ఞానం. శ్రాద్ధ విధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. మనిషి దేనిని విడిచి సర్వజనాధారణ పొందును? గర్వం, క్రోధం, లోభం, కోరిక. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తి తన కులధర్మమును ఆచరించటం. క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలను విడిచిపెట్టడం. సిగ్గు అంటే ఏమిటి? చేయకూడని పనులు చేయక ఉండడం. సర్వ ధనికుడు ఎలా? ప్రియ భాషలు అయినవాడు. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడులను గుర్తించగలగడం. దయ అంటే ఏమిటి? ప్రాణుల అన్నిటి సుఖం కోరడం. ఆర్జం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండడం. సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యాలు చేయకుండడం. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండడం. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్నానం అంటే ఏమిటి? మనసును మాలిన్యం లేకుండా చేసుకోవడం. దానం అంటే ఏమిటి? ప్రాణులను రక్షించటం. పండితుడు ఎవరు? ధర్మం తెలిసినవాడు. మూర్ఖుడు ఎవరు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది ఖాయం? సంసారానికి కారణమేది? అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. డాంబికం అంటే ఏమిటి? తానే గొప్ప అనుకోవడం. ధర్మ అర్థ కామ ఎక్కడ కలియును? భార్యాభర్తతో. నరకం అనుభవించేవారు ఎవరు? ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏమిటి? గొప్ప ప్రవర్తన. మంచిగా మాట్లాడేవాడు ఎవరు? మైత్రి ఉన్నవాడు. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొందుతాడు. ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు.
ఎవడు సంతోషముగా ఉన్నవాడు, అప్పు లేనివాడు. ఏది ఆశ్చర్యం! ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ తాను శాశ్వతంగా ఉంటానని అనుకోవడం ఆశ్చర్యం. లోకములో అందరికన్నా ధనవంతుడెవడు? ప్రియ అప్రియ, సుఖము దుఃఖము మొదలైన వాటిలో సమంగా ఉండేవాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? నిందాస్తు సమయములో కానీ, శీతోష్ణ సుఖముల ఎందు కానీ, లేమి దుఃఖముల ఎందు కానీ సమబుద్ధి కలిగి ఉన్నవాడు. అన్ని అభిమానాలను విడిచిపెట్టి అరిషడ్వర్గాలను విడిచిపెట్టినవాడు. కామ క్రోధ మదమచ్చర్యాలను జయించినవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పవచ్చు. జై కాశీ విశ్వనాథ్. యక్ష ప్రశ్నలు.